ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచారు. దానిని బట్టి నీ కొందనాలు. ఉదయకాల సమయంలో ప్రార్థనా కుడి కొరకై చేరే భాగ్యము మీరు మాకు దయచేసినారు. దానిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. ప్రభు దినంలో శనివారం అని ప్రకటించాము. అయితే ఈ దినం సెలవు దినాన విడుదల ఉన్న కారణాన్ని బట్టి ఈ రీతిగా ప్రార్థన కుడి కొరకై చేరి వచ్చిండగా మీరు మమ్మల్ని అంగీకరిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాయి, ప్రభు చూపిస్తున్నాయి. వచ్చిన వారి కొరకై నీ కొందనములు, రావాల్సిన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని కూడా త్వరపెట్టి మీ సన్నిధికి నడిపిస్తారండి. ప్రభా, మేము అనేకుల కొరకు ప్రార్థించినట్లుగా మీరు మాకు సహాయపడుతారండి. మీ ప్రార్థన ఆత్మను మాకు అనుగ్రహిస్తారండి. నీ ప్రజల యొక్క ఆసక్తిని బట్టి నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ప్రారంభిస్తూ ఉన్నాము, ప్రారంభించినాము, ముగింపు వరకు కూడా మీ సహాయం అనుగ్రహిస్తారండి. పాటలు పాడే సమయము, ప్రభా, ప్రార్థన వర్తమాన సమయము, ప్రార్థనా సమయము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నట్టుకు మమ్మల్ని అందరినీ పాదర పెట్టుకుంటా ఉన్నాం. మా సమయం అంతా కూడా దీవిస్తారండి, సహాయపడతారండి. ప్రాముఖ్యంగా సహోదరి లక్ష్మి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకమైన అక్కర్లో ఉంటుండగా మీరు ఆమెను విడిపించి భద్రపరిచి స్వస్థత అనుగ్రహించి క్షేమముగా ఇంటికి వచ్చుటి కొరకాయ సహాయపడు. ఇలాగ ప్రతి అక్కడ కొరకాయ మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తుండగా, విజ్ఞాపన చేయబోతుండగా సహాయపడుతారు. రాణి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. 24వ తారీఖు వివాహ దినం కొరకాయ బడును సంపూర్తిగా సిద్ధపరుస్తారండి. ప్రతి అక్కర అవసరత క్రీస్తు మహిమాచరణలో మీరే తీరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందకు నన్ను మమ్మల్ని తెచ్చుకుంటాం. ప్రభా, మార్గ మధ్యలో ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. కాన్ఫరెన్స్లో కొంతమంది బిడ్డలు వెంబడిస్తూ ఉన్నారు. వారి కొరకు కూడా విజ్ఞాపన చేస్తూ మీ సహాయమును కోరి మమ్మల్ని పాదర పెట్టి ఏమి పాడవలసింది, ఏమి బోధించవలసింది కూడా మీ పరసమైన సింహాసనం నుంచి అనుగ్రహిస్తున్నామని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 564, పాత పుస్తకాల్లో 553. 564, 553. నీవాత్మాయుద్ధములో జయమందుము, నీవాత్మాయుద్ధములో జయమందుము. ఓ నా సోదరా వెనుకంజవేయకు, ఓ నా సోదరి వెనుకంజవేయకు. నీవాత్మాయుద్ధములో జయమందుము, నీవాత్మాయుద్ధములో జయమందుము. స్వామి యేసు తన సిలువను మోసి, స్వామి యేసు తన సిలువను మోసి సైతాను రాజ్యము పూర్తిగా జయించే, సైతాను రాజ్యము పూర్తిగా జయించే. నీవును యేసుని వెంబాడి వెళ్ళుమా, నీవును యేసుని వెంబాడి వెళ్ళుమా. ఓ నా సోదరా వెనుకంజవేయకు, ఓ నా సోదరి వెనుకంజవేయకు. నీవాత్మాయుద్ధములో జయమందుము, నీవాత్మాయుద్ధములో మందుము. శిరమున ముండ్ల మకుటము ధరించి, శిరమున ముండ్ల మకుటము ధరించి సిపాయి చేతలపై కొట్టబాడే, సిపాయి చేతలపై కొట్టబాడే. నీ శిర
శిరసునట్లే సమర్పించు, నీ శిరసునట్లే సమర్పించు. ఓ నా సోదర వెనుకంజవేయకు, ఓ నా సోదరి వెనుకంజవేయకు. నీవాత్మాయుద్ధములో జయముందుము, నీవాత్మాయుద్ధములో జయముందుము. కల్వారి పైకి ఒంటరిగానే, కల్వారి పైకి ఒంటరిగానే వెళ్ళేను యేసు, త్యాగ సహితుడై వెళ్ళేను యేసు, త్యాగ సహితుడై. నీవును ఆదారినే వెళ్ళుమా, నీవును ఆదారినే వెళ్ళుమా. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి జావేయకు. నీవాత్మాయుద్ధములో జయముందుము, నీవాత్మాయుద్ధములో జయముందుము. లోకస్తులంతా నిద్రించుచుండగా, లోకస్తులంతా నిద్రించుచుండగా, మోకాళ్ళపై యేసు కొండపై నుండే, మోకాళ్ళపై యేసు కొండపై నుండే. నీవును ప్రార్థనా శక్తి నొందుమా, నీవును ప్రార్థనా శక్తి నొందుమా. ఓ నా సోదర వెనుకంజవేయకు, ఓ నా సోదరి వెనుకంజవేయకు. నీవాత్మాయుద్ధములో జయముందుము, నీవాత్మాయుద్ధములో జయముందుము. సాహసమునని ఆత్మా ఖడ్గమున, సాహసమునని ఆత్మా ఖడ్గమున సైతాను బంధము ఖండించి వేసి, సైతాను బంధము ఖండించి వేసి. క్రీస్తుని సంగమముందంజ వేయుమా, క్రీస్తుని సంగమముందంజ వేయుమా. ఓ నా సోదర వెనుకంజవేయకు, ఓ నా సోదరి వెనుకంజవేయకు. నీవాత్మాయుద్ధములో జయముందుము, నీవాత్మాయుద్ధములో జయముందుము. ఓ నా సోదర వెనుకంజవేయకు, ఓ నా సోదరి వెనుకంజవేయకు. పాట సంఖ్య 703, పాత పుస్తకాల్లో 687, 703, 687. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా, దయాళుడా. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా, దయాళుడా. ప్రభువా నీవే
పరమందు నివసించువారు నీ నామమున మోకరింతురు. ఇహ పరమందు నివసించువారు నీ నామమున మోకరింతురు. మహిమా పరతురు దేవుని, మహిమా పరతురు దేవుని. అంగీకరించు ప్రతివాని జిహ్వా నీవే క్రీస్తు అనుచు. అంగీకరించు ప్రతివాని జిహ్వా నీవే క్రీస్తు అనుచు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే కమైన సామర్థ్యుడవు. అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్ల పరిపాలించుచున్నావు. అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్ల పరిపాలించుచున్నావు. ప్రేమ గల ప్రభువా, ప్రేమ గల ప్రభువా, పాపిని రక్షింప ఇహమోన కరిగి గొప్ప రక్షణనిచ్చే. పాపిని రక్షింప ఇహమోన కరిగి గొప్ప రక్షణనిచ్చే. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన మధ్యుడవు. ఐగుప్తు నుండి విడిపించిన వారిని 40 సంవత్సరములు నడిపించితివి. ఐగుప్తు నుండి విడిపించిన వారిని 40 సంవత్సరములు నడిపించితివి. కాచితివి కనుపాపగా, కాచితివి కనుపాపగా ఉంచియున్నావు. మాదిరిగా వారిని నీ ఆలోచన గొప్పది. ఉంచియున్నావు మాదిరిగా వారిని నీ ఆలోచన గొప్పది. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. పరమోను తెరచి మన్నా కురిపించి అందరికీ జీవజలమిచ్చితివి. పరమోను తెరచి మన్నా కురిపించి అందరికీ జీవజలమిచ్చితివి. పొందిరి తృప్తి నీ యందు, పొందిరి తృప్తి నీ యందు. అగ్ని స్తంభము మేఘ స్తంభమును నిత్యము నడిపించును. అగ్ని స్తంభము మేఘ స్తంభమును నిత్యము నడిపించును. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే కమైన సామర్థ్యుడవు. తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా. తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా
మధ్య చెలరేగగా మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి. వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్యము నిశ్చితివి. వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్యము నిశ్చితివి. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. పాట సంఖ్య నూతనంగా చేర్చబడిన పాటలు 6. నూతనంగా చేర్చబడిన పాటలు 6. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. శత్రు సమూహము నన్ను చుట్టినా, సైతానుడు సంహరింపజూచినా, శత్రు సమూహము నన్ను చుట్టినా, సైతానుడు సంహరింపజూచినా, నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను. నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు, వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు, మరణము మృంగగా కాక్షించిన నేను దేనికి భయపడను. మరణము మృంగగా కాక్షించిన నేను దేనికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో
మహిమైశ్వర్యము వైభవము మహిమానందము మారనివి మహిమైశ్వర్యము వైభవము మహిమానందము మారనివి నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను నీవి లోకములో ఉండగా నేను దేనికి భయపడను నా తీర్మానమునే చేసితి నా ప్రభు యేసును నమ్మితిని నా తీర్మానము నే చేసితి నా ప్రభు యేసును నమ్మితిని అనుభవమిచ్చును ఆ ప్రభువే నేను ఎవరికి భయపడను అనుభవమిచ్చును ఆ ప్రభువే నేను ఎవరికి భయపడను ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి గాను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను పడిపోయిన వెను కంజవేయక పశ్చాత్తాపపడి అడుగు పడిపోయిన వెను కంజవేయక పశ్చాత్తాపపడి అడుగు నిన్ను క్షమించును నీ ప్రభువే నీవు ఎవరికి భయపడవు నిన్ను క్షమించును నీ ప్రభువే నీవు ఎవరికి భయపడవు ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను మన పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 81వ కీర్తన కీర్తన గ్రంథము 81వ కీర్తన 8వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం కీర్తన గ్రంథము 81వ కీర్తన 8వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం నా ప్రజలారా ఆలకింపుడి నేను మీకు సంగతి తెలియజేస్తున్నాను అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట వినేడల ఎంత మేలు ఇది భాగాన్ని మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం పాత నిబంధనలో 495వ పేజీ నా ప్రజలారా ఆలకింపుడి నేను మీకు సంగతి తెలియజేస్తున్నాను
అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల ఎంత మేలు. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తాం. పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు. మిమ్మను స్తుతించి ఆరాధిస్తాం. ఈ సమయంలో చదవని లేఖన భాగముల ద్వారా నాతో మాతో మాట్లాడుతున్నాడు. మేము నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులను మీరు తెరవజేస్తున్నారు. మీరు ఈ లేఖన భాగంలోని సత్యాలను మేము గ్రహించినట్లుగా గ్రహింపుగలిగిన హృదయం మాకు అనుగ్రహిస్తారు. ప్రభా, మా యొక్క ఆలోచన, మా తల, మా ఉద్దేశము దేనికి కొరగానిది, ఎందుకు పనికిరానిది ప్రభా కనికరించి మీ మాటలను మాకు వినిపింపజేస్తారు. మా ఆలోచన అంతటి నుంచి విడిపిస్తారు. నీ ఆలోచన అనుగ్రహిస్తారు. ప్రభా, చేరి వచ్చిన వారి కొరకే మిమ్మల్ని వందనములు. ప్రభా, కాన్ఫిడెన్స్లో ఉన్న వారి కొరకే మిమ్మల్ని స్తుతిస్తాం. మేమందరము కలిసి ప్రభా నీ శ్రేష్టమైన వాక్యమును ధ్యానించబోతుండగా సహాయపడుతున్నాడు. నన్ను మీరు బరుగుపరిచి రక్తంతో కడిగి నీ ప్రజలకు క్షేమం కొరకు, నీ మహిమ కొరకు వాడుకుంటున్నాము. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 81వ కీర్తన 8వ వచనం. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల ప్రభునందు ప్రేమించే వారులారా. ఆసాపు ఈ కీర్తన రాసినాడు. ఆయన అంటాడు, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల ఎంత వేలు. ఈ మాటను కనుక మనం కనుక ధ్యానించగలిగితే, మనం గమనించగలిగితే, నీవు నేను కూడా ఆయన మాట వినుట ఏం చేయాలా? ప్రభునందు ప్రేమించే వారులారా, నీవు నేను ఆయన మాట వినుట నేర్చుకోవాలా. అప్పుడే మేలులోనికి వస్తాం. ఆయన మాట వినుట అనేది మనం చూడగలిగితే, చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను, మీరు సమ్మతించి నా మాట ప్రభునందు ప్రేమించే వారులారా. నీవు నేను కూడా ప్రతిదినము ఏమని ప్రార్థన, ప్రభువా ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా నీ మాట వినుట నాకేం చేయాలా? నేర్పించు. ఆయన మాట వినకపోతే మనకు వాడుక కానీ ఆయన మాట వినుట కొరకై ఇంకా ఏం చేయలేదు. మనము ఇంకేం చేయాలి? అటువంటి అనుభవంలోనికి రాలా. ఆయన మాట వినుట, భక్తులైనటువంటి ఆసాపు చెప్తా ఉన్నా, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల ఎంత మేలు. ఆయన మాటను వినుట కొరకై మనం ఏం చేయాలా? గమనిక కలిగి ఉండాలా, ప్రార్థన చేయాలి. ప్రభువా నేను నీ మాట వినున్నట్లుగా నన్ను ఏం చేయాలి? నీవు సిద్ధపరచు. ఆయన మాట వినాలంటే సామాన్యమైన సంగతి ఏమీ కాదు. కాకపోతే ఆ మాట వింటే వచ్చే లాభం ఏమిటంటే, ఒకటి ఏమన్నాడు? మేలు. అయ్యో ఇశ్రాయేలు, నువ్వు నా మాట విని ఎడలా ఎంత మేలు. రెండో చూసాము, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనము. చదవమల మాట. మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను, ప్రభునందు ప్రేమించే వారులారా, మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించాలంటే ఏం చేయాలా? ఆయన మాట విన్నారా? దేవుడు పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ శ్రేష్టమైన దేశానికి ఏం చేస్తా ఉన్నాడు? వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఆ మాట ఆయన మాట విన్నారా? గనక ఆ శ్రేష్టమైన దేశంలో వారికి ఏమి లేదు. చూడండి, ఆ శ్రేష్టమైన దేశంలో ప్రవేశించిన వారు ఇద్దరు ఉన్నారు. ఎవరు? యెహోషువ, కాలేబు. ఇప్పుడు 6 లక్షల కాల్బలం బయలుదేరింది. ఈ 6 లక్షల కాల్బలంలో యెహోషువ, కాలేబులకు ఏదైనా ప్రత్యేకమైనటువంటి వరాలు ఉన్నాయా? లేకపోతే ఈ 6 లక్షల కంటే ఈ ఇద్దరు ఏమైనా ప్రత్యేకమైన వారా? చూడండి, కొన్నిసార్లు
కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. మనము ఆ, బస్సు రిజర్వేషన్ చేయించుకోవాలనుకోనండి, ఎప్పుడు చేయించుకోవాలా? ముందుగా చేయించుకోవాలా, లేకపోతే ఏమవుతాయి? కానీ ఎంపీ ఉంటాడు, ఎమ్మెల్యే ఉంటాడు, వారికి ఏంటి తెలుసా? వారికి కొన్ని సీట్లు ఉంటాయి, 2 సీట్లు. వారు ఏం చేయించుకోక్కర్లా. ఆ సమయంలో వెళ్ళే ముందు 2-3 గంటల ముందు చెప్పినా వాళ్ళ సీట్లు ఏం చేయాలి? వాళ్ళకి పెట్టాలి. ఒక ప్రత్యేకత ఉంటుంది వాళ్ళకి. ఉండదా? ఉండదు. ఒక ప్రత్యేకత ఉంటుంది. అలా కొంతమందికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. దానిని బట్టి వారు ఏం చేస్తారంటే అది లోకము. ఇప్పుడు 6 లక్షల కాల్బలం బయలుదేరింది. ఈ 6 లక్షల కాల్బలంలో ఇద్దరు ఎక్కడికి చేరారు? తర్వాత బిడలు వాళ్ళు చేరారు. అయితే 6 లక్షల కాల్బలంలో చేరిన ఎంతమంది? ఇద్దరు. ఈ ఇద్దరు చేరినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి దేశంలో వారు వెళ్ళడానికి ఈ 6 లక్షల మంది కంటే వారికి అధికమైనటువంటి సంగతులు ఏమైనా ఉన్నాయా? కొనాలి ఏమైనా ఎంపీయా, ఎమ్మెల్యేయా, లేకపోతే ఇంకా ఏదైనా డిజిగ్నేషన్ వాళ్ళకు ఉందా? ఏముంది చెప్పండి? వాళ్ళకి ఏముంది అమ్మా? అంతే. ఆ మాట విన్నారంతే. ఆ మాట విన్నారు కాబట్టి భూమి మీరు సమ్మతించిన మాట వినేడల భూమి యొక్క మంచి పదార్థములను ఆ శ్రేష్టమైన దేశంలోనికి వాళ్ళు ఏం చేయలేకపోయినారు? రాలేకపోయినారు. ఏంటి కారణం అంటే మాట వినకపోవటం వలన. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, ప్రభువా నేను నీ మాట విన్నట్లుగా నన్ను ఏం చేయాలా? మీరు సమ్మతించిన మాట వినేడల మీరు ఏం చేస్తారు? భూమి యొక్క మంచి పదార్థములన్నిటినీ యెహోషువ కాలేబులు ఆయన మాట ఏం చేశారు? దేశమును వేగుచూచుడి కొరకే వెళ్ళినప్పుడు ఆయన మాట విని ఆ సంగతిని ఎవరికి తెలియజేశారు? మోషేకు తెలియజేశారు. ఆయన మన యందు సంతోషిస్తే ఆ దేశంలో మనల్ని ఆయన ఏం చేస్తాడు? అక్కడ అనాకీయులను వారు చూడలా, లేకపోతే వారి మీద గమనం ఉంచలా. అది వారికంటే ప్రాముఖ్యమైనటువంటి దేవుణ్ణి వారు ఏం చేస్తూ వచ్చారు? చూస్తూ వచ్చారు. నీ జీవితం గమనించు. నువ్వు ఏమని ప్రార్థన? ప్రభువా నేను ఆ శ్రేష్టమైనటువంటి దాన్ని అనుభవించుట కొరకై, దాని యొక్క భూఫలాన్ని పొందుట కొరకై, లేకపోతే నీ చిత్తమును నెరవేర్చుట కొరకై నేనేం చేయాలా? నీ మాట. ఆ మాట విన్నటువంటి ఇద్దరు కూడా ఏం చేశారు? ఆ శ్రేష్టమైన దేశంలో ప్రవేశించారు. ఇప్పుడు దాని ఫలాన్ని ఏం చేస్తున్నారు? వారు అనుభవిస్తూ ఉన్నారు. ఎంత శ్రేష్టమైన తెలుసా? ఆ దేశంలో ఏమి ప్రవహిస్తాయి? పాలు తేనె ప్రవహిస్తాయి. మన దేశంలో ఏం ప్రవహిస్తాయి? ఈ నీళ్లు ప్రవహించే దేశాలు కూడా ఉన్నాయి. అది అంత విచారకరమైనది కదా. మనకు నీళ్ళు ఎట్లా ఉంటాయి? సమృద్ధి. ఆ నీళ్ళు సమృద్ధిని బట్టి సంవత్సరానికి 2 మార్లు ఏం చేస్తూ ఉన్నాయి? పంట పండుతూ ఉన్నాయి. ఇంకా అధికమైనటువంటి పంటలు మన యొక్క రాష్ట్రంలో పండుతూ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలలో ఏమి లేదు కాదు. చూడండి, అయితే ఆ రాష్ట్రంలో ఏముంది కదా? ఈ దినాల్లో పాలు తేనె కొనాలంటే ఎట్లాంటి చెప్పండి? దొరుకుద్దా? పాలు దొరుకుతూ ఉన్నాయి, కానీ స్వచ్ఛమైన పాలు, కల్తీ పాల? అన్ని కల్తీయే కదా. ఎంత గేదె పాలైనా వాడు కూడా ఏం చేస్తాడు? ఎంతో కొంత కొన్ని నీళ్ళు ఏం చేస్తాడు? కలుగుతాడు. తేనె అంటే ఇంకా చెప్పక్కర్లా. ఇప్పుడు అమ్మే తేనె ఏంటి? బెల్లం పాకమే. మనకి ఆ సిట్టిపేట ఎప్పుడో హాస్టల్ దగ్గర పెడతాడు. తేనె తుట్టు ఉంటుంది, కానీ దాంట్లో తేనె నిజం కాదు. అదంతా ఏంటిది? బెల్లం పానకమే. ఎదుగుతూ ఉన్నారా? అయితే ఆ దేశం ఎట్లాంటిది? ఆ దేశము పాలు తేనెలు ప్రవహించు దేశం. ప్రభునందు ప్రేమించు వారులారా, ఉదయకాల సమయంలో ఆ శ్రేష్టమైనటువంటి దేశాన్ని, ఆ యొక్క శ్రేష్టమైనటువంటి సంగతులు అనుభవించాలంటే నేను ఏం చేయాలా? ఆయన మాట వినుట నేర్చుకోవాలా. ప్రభువా నేను నీ మాట విన్నట్లుగా నన్ను ఏం చేయాలి? నువ్వు అది నీ ప్రార్థన ఉండాలి, ఇంకేది కాదు. యెహోషువ కాలేబులు నీ మాట విన్నారు కదా నాయన. మోషే నీ మాట విన్నాడు అంతే కదా. అన్ని గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఎవరి మాటలు విని? ఆయన మాట ఆయన విన్నాడు. ఏం చేశాడు?
ఆయన మాట ఆయన విని ఏం చేశాడు చెప్పాలి. మోషే మాట మోషే ఎప్పుడైనా విన్నాడా? ఐగుప్తులో ఐగుప్తుడు ఇశ్రాయేలుని బాధ పెట్టినప్పుడు ఎవరి మాట విన్నాడు? ఆయన మాట ఆయనే విన్నాడు. మనసు చెప్పింది, ఆడింత అన్యాయం చేస్తుంటే నువ్వు ఊరుకుంటావా అని చెప్పింది. ఇప్పుడు ఆ ఊరుకోక ఏం చేశాడు? ఒక్క దెబ్బతో చంపేశాడు, ఆ ఇసుకలో కప్పెట్టేశాడు. ఏమైపోయాడు? పారిపోయాడు. తర్వాత ఇంకో ఆయన మాట విన్నాడు. ఎక్కడ? హోరేబులో ఆ మండుచున్న పొద నడిమి నుండి ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఇశ్రాయేలీయులను నువ్వు ఆయన మాట విను, నీ మాట నువ్వు వినకు, నీ మాట నువ్వు విన్నా నష్టమే. అందుకే అంటాడు, అయ్యో ఇశ్రాయేలు, నువ్వు నా మాట వినేడలా ఆయన మాట వినుట నేర్చుకో. నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా నీ మాట విన్నట్లుగా నన్ను సిద్ధపరచు. యెహోషువ కాలేబులు ఆయన మాట విన్నందుకే అంత శ్రేష్టమైన దేశంలోనికి ఏం చేయబడ్డారు? ప్రవేశించబడ్డారు. అంత శ్రేష్టమైన ఆశీర్వాదంలోనికి వచ్చారు. ప్రభువునందు ప్రేమించు వారులారా, ఉదయకాల సమయంలో నీవు నేను ప్రభువా నీ మాట వినుట నాకేం చేయాలా? నీ మాట వినుట నాకు మా పితరులు నీ మాట విన్నారు ప్రభువా, నేను ఇంకా వినలేకపోతా ఉన్నాను, నన్ను నీ మాట విన్నట్లుగా సిద్ధపరచవా? ఇది నీ ప్రార్థన అయితే దేవునికి ఎంత సంతోషమో, ఇది నీ ప్రార్థన అయితే దేవునికి ఎంత ఆనందమో, ఇది నీ ప్రార్థన అయితే సొలొమోను ప్రార్థనను బట్టి దేవుడు ఎలా సంతోషించాడో అలాగే నీ ప్రార్థనను బట్టి కూడా దేవుడు ఏం చేయగలడు? సంతోషించాడు. జరుగుతా ఉన్నావా? మొదటిది ఏంటి? అయ్యో ఇశ్రాయేలు నేను నా మాట విననేడలా వేరు. రెండోది ఏంటి? మీరు సమ్మతించిన మాట విననేడలా భూమి యొక్క శ్రేష్టమైనటువంటి పదార్థం మీరు ఏం చేస్తారు? అనుభవిస్తారు. చూడండి, ముందు చూస్తాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 55:3. చెవి ఎక్కి నా యొద్దకు రండి, మీరు విని ఎడల ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేస్తారు? మొదటిది ఏంటి? మేలు, మీరు నా మాట విని ఎడల. రెండవది ఏంటి? మంచి పదార్థం అన్నింటినీ. మూడవది ఏంటి? ఏంటది? మీరు బ్రతుకుదురు. ప్రభువునందు ప్రేమించే వారిలాగా నువ్వు ఎప్పుడు చనిపోకూడదంటే ఏం చేయాలి? అంటే చనిపోవడం భౌతికంగా కాదు, నువ్వు ఎప్పుడు నిత్యత్వంలో ఉండాలంటే ఏం చేయాలా? ఆయన మాట విని వారు ఎలా ఉన్నారు? నిత్యత్వంలో ఉన్నారు కదా. ఈయన మాట విని వాడు చెప్పును చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని వాడు ఎలా ఉన్నాడు? నిలవబడి ఉన్నాడు. అదే నిత్యత్వానికి గుర్తు, నిలవబడుట. నేను కూడా బ్రతకాలంటే ఏం చేయాలా? మనం బ్రతకాలనే ఆలోచిస్తూ ఉన్నాం, బ్రతకాలనే ఉద్దేశం కలిగి ఉన్నాం, బ్రతకాలనే కోరిక కలిగి ఉన్నాం, బ్రతకడానికి ఎన్నో పనులు చేస్తా ఉన్నాం. అయితే నిత్యము బ్రతకాలంటే నువ్వేం చేయాలా? యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనం వల్ల. యెషయా గ్రంథం 55:3. చెవి ఎక్కి నా యొద్దకు రండి, మీరు విని ఎడల. ప్రభువునందు ప్రేమించు వారులారా, ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఎవరి దగ్గరికి? ఈ దినాలలో ఎంతో మంది అనేకుల దగ్గరికి వెళ్తారు. ఎవరి దగ్గరికి వెళ్ళదు? ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన దగ్గరికి వెళ్తేనే నీకేముంటుంది? కొంతమంది ఎక్కడికెక్కడికో పోతా ఉన్నారు. ఎంత విచారకరమైన సంగతి ఏంటంటే, అసలు ఆడు భవిష్యత్తు ఆడికి తెలిస్తే నీ గురించి ఎందుకు చెప్తాడు? ఆడికి తెలియకే నీ గురించి చెప్తా ఉన్నాడు. చదువుతా ఉన్నావా? ఎంత విచారకరమంటే, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళబాకు. ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఆయన చెప్పేది వింటి కొరకు ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన దగ్గరికి వెళ్తే నీకేముంటుంది? నిత్యత్వము. బైబిల్లో కొంతమంది ఉన్నారు, వారు ఆయన మాట చూడండి విన్నారు. రాజుల రెండో గ్రంథము 22వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయం 11వ వచనం చదవండి. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకొనును,
తరువాత రాజు యాజకుడైన హిల్కీయాను, షాఫాను కుమారుడైన అహీకామును, మికాయా కుమారుడైన అక్బోరును, షాఫాను అను శాస్త్రిని, ఆషాయా అను రాజు సేవకులు ఒక్కరిని పిలిచి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను, జనుల విషయములోను, యూదావారందరి విషయములోను, ప్రభునందు ప్రేమించు వారులారా, ఈ హోషేయ అనేటువంటి రాజు ఎంత పట్టింపులు ఉన్నాడో తెలుసా? ఏం చేసిందంట? దొరికిందంట ఆ గ్రంథం. దొరికిన దాని కొరకై ఆ గ్రంథపు యొక్క మాటలను బట్టి ఏం చేస్తా ఉన్నాడు? ప్రజలందరినీ ఏం చేస్తా ఉన్నాడు? ప్రభునందు ప్రేమించు వారులారా, ఈ ఉదయకాల సమయంలో హోషేయ వలె నీవు నేను ఏం చేయాలి? ఆ మాటలను గురించి పట్టింపు కలిగిన వారుగా ఉండాలి. హోషేయ ఆ దొరికిన గ్రంథపు మాటలను ఏం చేశాడు? ఇంకొక రాజు ఉన్నాడు, ఆయన ఏం చేశాడంటే చాకుతో కోసేసి కుంపటిలో వేశాడు. ఆయన జీవితం ఎట్లా ఉందో మనకు తెలుసు. కానీ ఈ రాజు ఉన్నాడు, ఏం చేస్తా ఉన్నాడు? ఎంత పట్టింపు కలిగి ఉన్నాడు! ఆయన మాటలు వినాలనేటువంటి ఆసక్తి. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథము 34వ అధ్యాయం. దినవృత్తాంతం 2వ గ్రంథము 34వ అధ్యాయం 27వ వచనం. 34:27. నీ మనస్సు మెత్తనదై ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుని పలికిన మాటలను నీవు విన్నప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకుని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ప్రభునందు ప్రేమించు వారులారా, ఆ మాటలు వినినప్పుడు ఆయన మనసు ఏమైపోయింది? మెత్తనైపోయింది. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఆయన యొక్క ప్రార్థనను దేవుడు ఏం చేశాడు? నీ మనసు నా మనసు ఏమైపోతుంది? మెత్తనకి వ్యతిరేకమైనటువంటి పదం ఏంటి? కఠినత్వం. మనం ఆయన మాటలు విన్నప్పుడు మన హృదయం అయిపోతా ఉంది. ఆయన మాటలు నీవు విన్నప్పుడు నువ్వేం చేయాలా? నీవు నేను కూడా ఈ శ్రేష్టమైన సంగతిని ఆలోచించాలా. ఆ మనసు మెత్తన చేసుకోవాలా. అప్పుడే నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. నీవు నేనేం ప్రార్థన, ప్రభువా మా పితరులు నీ మాటలు విన్నారు, మేము కూడా వీటి కొరకై ఏం చేయాలా? మమ్ములను సిద్ధపరుచు. మా పితరులు నీ మాటలు విన్నారు, విన్నవారు ఏం చేశారు? మేలు అనుభవించారు, భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించారు, ఇంకేం చేశారు? బ్రతికారు. మరి నీవు నేను వింటేనే కదా ఈ ఆశీర్వాదము. వినకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? వినాలంటే ఆయన సన్నిధిలో కూర్చుని ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభువా నీ మాట వినటం నాకు నేర్పించవా? నీ మాట వినటం నాకు వాడుకు చేయవా? నీ మాటను వెంబడించుట నాకు తెలియజేయవా? లేకపోతే వెంబడించుటగా నన్ను సిద్ధపరచవా? హోషేయ ఏం చేశాడు? ఆ మాటలు విన్నప్పుడు పట్టింపు కలిగిన వాడిగా ఉన్నాడు. నీ జీవితంలో కూడా అంతే. ప్రభువా నీ మాటలు వినుటి కొరకు నన్ను సిద్ధపరచు. ఏం చేయాలా? నీ మాటలు వినుటి కొరకు నన్ను సిద్ధపరచు. ఇంకా ముందుకు చూడగలిగితే ఆ మాటలు వినడం ద్వారా ఏమైంది? లేదా మెత్తన చేసుకున్నది ద్వారా ఏమైంది? ఆ ప్రార్థన నీ ప్రార్థన అంగీకరించబడాలంటే నీ మనసు దేవుని విషయమే ఎలా ఉండాలా? మెత్తనదిగా ఉండాలి. కఠినత్వంతో ఉండకూడదు. కొంతమంది కఠినం చేసుకుంటారు. ఆయన ఎన్నిసార్లు విన్నా ఏం చేశాడు? ఫరో కఠినమే. ఎంత విచారకరమైన సంగతి అంటే చూడండి, అలా కఠినం చేసుకున్నది ద్వారా నీకు నాకేంటిది? చూడండి, ముందు చూస్తాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 15వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 15వ అధ్యాయం. 8వ వచనం చదవండి. ఆసా వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకుని
యూదా బెన్యామీను దేశం అంతటి నుండి ఎఫ్రాయిము మన్యములోను తాను కట్టుకున్న పట్టణముల నుండి హేయములైన విగ్రహములన్నింటినీ తీసివేసి యెహోవా మంటపం ఎదుట నుండి యెహోవా బలిపీఠమును మరలా కట్టించి. ఎప్పుడు ప్రభునందు ప్రేమ వినినప్పుడు వచ్చే లాభం ఏంటి? కట్టబడుట. అన్య సంబంధమైనవన్నీ ఏమవుతా ఉంటాయి? తీసివేయబడతాం. ఆశ ఏం చేస్తా ఉన్నాడు? ఆ మాట వినినప్పుడు అప్పటివరకు లోకంలో ఉండేది, అప్పటివరకు రాజ్యంలో ఉన్నవన్నీ కూడా ఏం చేయబడతా వచ్చాయి? తీసివేయబడతా వచ్చాయి. నీ జీవితంలో కూడా ఈ మాటను ఏం చేయాలి? నేను ఏం చేయాలా? గమనించాలి. ఈ మాటను గమనించకపోతే నీకు నాకేంటి? ఆశ. ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో ఒక శ్రేష్టమైన సంగతి ఏంటంటే, ఆ మాట మరలా చదవాలి. 8వ వచనం. ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆశ విన్నప్పుడు అతడు ధైర్యం తెచ్చుకుని యూదా బెన్యామీనీల దేశం అంతటి నుండి ఎఫ్రాయిము మన్యంలో తాను పట్టుకున్న పట్టణముల నుండి, ఎంత గొప్ప మాట తెలిసింది, ఏం చేశాడు ఈయన? ఆ మాట విన్నప్పుడు ఏమైనాయి? ఆ హేయమైన అన్ని ఏమైపోయినాయి? తొలగిపోతా వచ్చి. ఆ మాట వింటే అంత లాభం నీకు నాకు. ఏ మాట ఇది? అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట, దేవుని మాట, మీరు శ్రేష్టమైన పదార్థాలను అనుభవించుట, బ్రతుకుట, నిత్యము బ్రతుకుట. ఇన్ని సంగతులు ఇమిడి ఉన్నాయి ఆయన మాట వినుట ద్వారా. మరి నీవు నేనేమన్నా ప్రార్థన చేయాలి? ప్రభా, నన్ను ఎలా సిద్ధపరచాలి? నీ మాట వినున్నట్లుగా సిద్ధపరచు. నీ మాట వినున్నట్లుగా నన్ను. ఇంకొక వ్యక్తిని చూసి మనము ముగిస్తాం. చూడండి, నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 3వ అధ్యాయం 13:3. కాగా జనులు ధర్మశాస్త్రం విన్నప్పుడు మిశ్ర జన సమూహమును ఇశ్రాయేలు నుండి, ప్రభునందు ప్రేమించు వారులారా, మిశ్రితమైన జన సమూహము ఏం చేశారు? వారిలో కలిసిపోయారు. ఈ మిశ్రితమైన జన సమూహము నష్టాన్ని తెచ్చింది చాలా పర్యాయములు. అయితే ధర్మశాస్త్రం విన్నప్పుడు వారిలో ఉండే మిశ్రితమైనటువంటి ఆ జన సమూహమును ఏం చేశారు? వారు ఎప్పుడు వెలేశారు? వినినప్పుడు. నా జీవితంలో కూడా అనేకమైనవి ఏమైపోతాయి? మిళితమైపోతూ ఉంటాయి. దాన్ని వెలివేయాలంటే నువ్వేం, దాన్ని బయటకు పంపించాలంటే నువ్వు చేయవలసిన పని ఏమిటి? ఆయన వాక్కు వినుట. నెహెమ్యా రాసినాడు, కాగా జనుడు ధర్మశాస్త్రం విన్నప్పుడు మిశ్ర జన సమూహమును ఇశ్రాయేలీయుల నుండి ఏం చేశారు? నీ దాంట్లో ఎన్ని మిశ్రితమైనటువంటి సంగతులు ఉన్నాయి. వాటి నుండి నువ్వు నేను ఏం చేయాలా? విడిపించబడాలి. కాబట్టి ఈ శ్రేష్టమైన మాటలు ఏమిటంటే, అయ్యో ఇశ్రాయేలు, నువ్వు నా మాటలు ఆలకించిన ఎడల ఎన్ని సంగతులు చెప్పుకున్నాం. మొదటిది ఏంటి? మేలు. రెండోది ఏంటి? శ్రేష్ఠ పదార్థం, మంచి పదార్థములు. మూడవది ఏంటి? నిత్యము. తద్వారా వచ్చే లాభం ఏంటంటే, హోషేయ ఏం చేశాడు? ఆ మాటలు విన్నాడు. ఏమైంది? ప్రార్థన ఆలకించబడింది. ఆశ ఏం చేశాడు? ఆ మాటలు విన్నాడు. లోపల ఉన్నవన్నీ ఏం చేశాయి? తొలగిపోయాయి. మూడవదిగా ఆ మాటలు విన్నప్పుడు నిశ్చిత జన సమూహము వారిలో ఏం చేయబడ్డారు? నువ్వు ఆ మాట వింటే మరి నీకు నాకు ఎంత లాభం? ఏమైనా ప్రార్థన చేయాలా? ఆ మాట విన్న యెహోషువ, కాలేబులు ఆ నిత్య రాజ్యాన్ని సత్కరించు. నీవు నేను కూడా ఈ శ్రేష్టమైన అనుభవమును మనము కలిగి ఉంది. ఆ శ్రేష్టమైనటువంటి మాటలు విని మనం కూడా ఇటువంటి నిత్య ఆశీర్వాదములు పొందుట కొరకై దేవుడు మనకు సహాయము. ఆ రీతిగా మనము ప్రార్థన చేసుకుంటాం. దయచేసి ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. ఆదివారము ప్రభుదిన పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో. ఉదయం 8 గంటలకే, 8 గంటలకు వస్తే 10-10:30 కల్లా వదిలేస్తాం. కరెక్ట్గా 8 గంటలకు ఆరంభిస్తాము. 10-10:30 మధ్యలో మిమ్మల్ని విడిచిపెడతాం. మొన్న వారం కూడా కొంచెం లేట్
లేట్ అయ్యింది, మీరు లేట్గా వచ్చిన కారణాన్ని బట్టి మీరు ఏం చేయాలంటే 8 గంటలకల్లా రావడానికి మీరు శ్రద్ధ కలిగి ఉండండి. ఎందుకంటే మనము మీరు ఎండ దెబ్బ తగలకుండా ఇంటికి వెళ్ళిపోవాలనే ఉద్దేశం. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, అస్తమానం గవర్నమెంట్ వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు, తలపాక చుట్టుకోండి, నిమ్మరసం పెట్టుకోండి. ఇంక ఏదైనా మెసేజ్ వస్తే ఎవరైనా డబ్బులు వేసారని చూస్తే డబ్బులు కదా ఇదే కదా. కాబట్టి ఆ ఉద్దేశంతో తొందరగా మిమ్మల్ని పంపించాలని తలంపు కలిగి ఉన్నాం. కాబట్టి 8 గంటలకు రండి. ప్రార్థన 9 గంటలకు, 9:30కు వచ్చారు. 9:30కు వస్తే ఎన్ని గంటలకు వెళ్ళాలా? 9:30కు వచ్చారు కదా, మీరు ఎన్ని గంటలకు వెళ్ళాలా? 2 గంటలు. మొన్న చెప్పినాను మీకు, 2 గంటలు ఏం చేయాలి మనము? దేవుని సన్నిధిలో గడపాలి. అంటే ఎక్కువ సమయమే గడపాలా? అయితే ఈ వాతావరణ పరిస్థితులను బట్టి 2 గంటలు అనుకున్నాం. 9:30కు వస్తే 10:30, 11:30. ఇప్పుడు ఎంత అయింది టైము? 10:30, 11:30 గంట. కాబట్టి ఈ గంట మనం ప్రార్థన కలిగి ఉంటాం. చాలా మంది ఉన్నాము, సెలవు దినం కాబట్టి ఈ గంటలో మీరు 50 నిమిషాలు ప్రార్థన చేయండి. అందరూ చేయాలా? కొంచెం కొంచెం చేయాలి. అందరూ చేయాలా? కొంచెం కొంచెం చేయాలి. ఎక్కువ ఇంటికాడ చేయండి, ఇక్కడ కొద్దిగా చేయండి కదా. గంట సమయము మనము దేవుని సన్నిధిలో ఎంతసేపు అయినా గడపాలా. అయితే మన శరీర బలహీనతను బట్టో లేకపోతే ఈ ఎండల ప్రభావం బట్టో 2 గంటలు, ఈ వేసవికాలం అయిపోయేంత వరకు కూడా 2 గంటలే ప్రార్థన కొరకై చేరి వస్తాం. జ్ఞాపకం పెట్టుకోనండి. ప్రార్థన మనవులు జ్ఞాపకం చేసుకునండి. ఆదివారం ప్రభుదిన పరిచర్య కొరకు జ్ఞాపకం చేసుకునండి. రేపు విజయవాడలో ఒక వివాహం ఉంది, ఒక దైవ సేవకుని యొక్క కుమార్తె వివాహము. మరి ఆ వివాహం చక్కగా జరుగుతు కొరకై ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత 24వ తారీఖు మరి రాణి యొక్క వివాహం. 24 పెట్టారు కదా, 24 రాణి యొక్క వివాహము. మరి దేవుడు చక్కగా మరి జరిగించినట్లుగా, వాతావరణము సమస్తము మేలుకరంగా ఉన్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కుటుంబం యొక్క ప్రతి అక్కర తీర్చబడినట్లు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాం. తర్వాత సోదరి లక్ష్మి గారు ప్రార్థన చేశారు నిన్న మీరందరూ. ఆమె ప్రత్యేకమైన అక్కరలో ఉంది. ఆమె డెలివరీ అయింది, ఒక 15 రోజులు ఎన్నో అయినాయి. కానీ ఆమెకు ఉండేటువంటి బలహీనతను బట్టి మరి చాలా హాస్పిటల్ తిప్పుతూ ఉన్నారు. ప్రమాదపు అంచుల్లో ఉన్నది ఆమె. దేవుడు కనికరించి ఆమె స్వస్థపరచబడినట్లుగా, తిరిగి క్షేమంగా తన ఇంటికి వచ్చినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె చిన్నాయిగూడెము గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఆమె కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. రేపు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇంటర్ రిజల్ట్ వస్తూ ఉన్నాయి. మరి బిడ్డలందరూ రాశారు. దేవుడు క్షేమమైన రిజల్ట్ వారికి అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం. మీ రిజల్ట్ వచ్చేసిందమ్మా? మీది ఎప్పుడు? మరి దివ్య విజయల మరి డిగ్రీ రాశారు, వాళ్ళు కూడా రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 10th రాశారు, వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇంకా స్పాట్ వాల్యుయేషన్ అవుతూ ఉంది. దేవుడు అందరికీ మంచి విజయం అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. మీకు ఏదైనా అక్కర్లుంటే చెప్పండి, దాని కొరకు ప్రార్థన చేస్తాం. బాగసిరి జ్వరం అంట, ఆ బిడ్డ కొరకే ప్రార్థన చేస్తున్నారండి. 19వ తారీఖు 19వ తారీఖు రిజల్ట్ 19వ తారీఖు రాసిన ఎగ్జామ్ రిజల్ట్ రావాలి. ఆ బిడ్డ కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. సోదరి సారా గారని ఏలూరు నుంచి వస్తూ ఉంది. ఆమె కుమార్తెకి వివాహం 19వ తారీఖు, 22వ తారీఖు రిసెప్షను. మరి వారి యొక్క అక్కర్లన్నీ తీర్చబడి కొరకై పెళ్లి ఘనంగా జరుగుతు కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. జాన్ సమీర్ బాబు ప్రార్థన చేస్తురండి. జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు. దేవుడు సంపూర్ణంగా ఆయన తాకి స్వస్థపరిచినట్టు. అఖిల్ కొరకు ప్రార్థన చేస్తురండి. గత కాలంలో ప్రార్థన చేశాము, దేవుడు కనికరించుకుని స్వస్థ ఇచ్చాడు. మరలా ఆ కాళ్ళు లాగుతూ ఉంది. దేవుడు మరి ఆయన పక్షంగా కార్యం సఫలం చేసే కీళ్ళు లేకుండా ఉన్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ కొరకే ప్రార్థన చేయండి. 17వ తారీఖు నిడదవల్లో బాప్తిస్మాలు ఉన్నాయి. ఒకవేళ సిద్ధపడితే ఆ టైంకి సిద్ధపడవచ్చు, అక్కడ ఇస్తారు. 17వ తారీఖు
ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు. వెత్తబడిన వాక్యం కొరకు నేను స్తుతిస్తా ఉన్నాం. మా యొక్క ఆత్మీయ క్షేమం కొరకై నీ మాట వినటం ఎంత మేలో మీరు తెలియపరిచినారు. ఆ భాగములను ఆధారం చేసుకుని మేము కూడా నీ మాట విని మేలు పొందుట కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షము తెచ్చుకుంటుండగా సహాయపడుతున్నాడు. చేరు వచ్చిన బిడ్డలందరి కొరకై నీ వందనములు. వారు ప్రార్థించబోతా ఉన్నారు. వారి ప్రార్థన మీరు అంగీకరిస్తున్నాడు. మీరు క్షేమముగాను సుఖముగాను ప్రజలను ఉద్దేశించిన రాజుల కొరకు, అధికారులందరి కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థించమని సెలవిచ్చారు. తాళపాలెం గ్రామం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గ్రామ ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి దీపస్తంభంలో వారి జీవితాలను చక్కదిద్దుకుంటూ కొరకాయి నీ మాటలు విన్నట్లుగా వారిని సిద్ధపరుస్తున్నాడు. ఆ శ్రేష్టమైన పదవులు అనుభవించుటి కొరకు, నిత్యం బ్రతుకుడి కొరకు, ఆ మేలు పొందుటి కొరకాయి నీ బిడ్డలైన వారికి సహాయపడుతున్నాడు. ప్రార్థన మనల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు. రేపు సోడి జర్మియా గారి యొక్క కుమార్తె వివాహం విజయవాడలో సహాయపడుతున్నాడు. అక్కలను తీరుస్తారండి. ప్రతి అవసరం తీరుస్తారండి. కావాల్సిన క్షేమం అనుగ్రహిస్తారని ఘనంగా జరిగించబడి కొరకై సహాయపడుతున్నాడు. 24వ తారీఖు రాణి వివాహము మీరే సహాయపడుతున్నాడు. ప్రభా మరి ఆ వివాహానికి కావాల్సిన ప్రతి అక్కడ తీరుస్తారండి. మీరు ఆసు దేవుడు రాజు గారు, సువార్తమ్మ గారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహిస్తారండి. నడవలసిన మార్గం బోధిస్తారండి. బయటకు చక్కగా నీ నామ మహిమార్థం కార్యం జరుగుతూ కొరకాయ సహాయపడుతామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. జాన్ సామెల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బిడ్డను ముట్టి స్వస్థపరుస్తున్నాడు. సోదరు లక్ష్మి గారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమె ప్రత్యేకమైన అక్కర్లో ఉంది. ఆమెను బిడ్డ కనికరించి స్వస్థపరుస్తున్నాడు. తల్లి బిడ్డ క్షేమంగా ఉండి సహాయపడుతున్నాడు. మరి వారి పక్షంగా నీ కార్యములను సంపూర్తిగా నెరవేరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. రేపటి దినం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్ ప్రభావ మీ సహాయం దయచేస్తారండి. మంచి ఉత్తీర్ణతని బిడ్డలైన వారు దయచేస్తున్నాడు. డిగ్రీ కూడా రాసిన బిడ్డలు విద్యార్థులు వారు కూడా ఈ నెలాఖరణ రిజల్ట్ రానుంటుండగా సహాయపడుతారండి. 10th రాశారు దివ్య, ప్రభావ మరి సుజన, శ్యామ్ సుందరు, మరి గ్రేస్ ఇట్లాంటి బిడ్డలతో కనికరించి వారికి కూడా మంచి రిజల్ట్ దయచేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటుండగా సహాయపడుతున్నాడు. సోడాకిల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ కాళ్ళను ముట్టండి, సంపూర్ణంగా స్వస్థపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. బాధసి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. జ్వరంతో బాధపడకు స్వస్థపరుస్తారండి. ప్రాముఖ్యంగా 19వ తారీఖు రాసిన ఎగ్జామ్ రిజల్ట్ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభావానికి మహిమకరంగా ఆ బిడ్డ జీవితానికి ఆశీర్వాదకరంగా మీరు అనుగ్రహిస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. ప్రత్యేకమైన అక్కర్లను వారందరూ మీరు జ్ఞాపకం చేసుకురండి. సహాయపడుతారండి. మీ బిడ్డలు ప్రార్థించబోతూ ఉన్నారు. వారికి మీ ఆత్మ అనుగ్రహిస్తారండి. ప్రభా ఏక మనసు కలిగి ప్రార్థించి మమ్మల్ని సిద్ధపరుస్తారండి. మీ సహాయం దయచేస్తున్నాడు. మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఇక్కడ చేయబోయే మనల్ని మీరు దృష్టి నుంచి ఆలకించి అంగీకరించి మీరు దయచేసి మరి వారి కార్యములు సఫలం చేస్తున్నామని ఏదైతే ప్రార్థించి మడిచినామో వారి అందరూ దీవెనాశనం దయచేస్తున్నాడు. డానియల్ గారి కుమారుల యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దశరథు బెదరు వారి కొరకు సహాయపడతాడు. ప్రభు వారు రక్షించడం కృపను గ్రహిస్తున్నామని బిడ్డ మీ చేతికి అప్పగించుకోము. అందరినీ బాధలు పెట్టుకుంటూ వారి శనివారము 2 గృహప్రవేశాలు ఉన్నాయి. వాడి కొరకు కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. వాడి దైవ సంబంధమైనది, లోక సంబంధమైనది కనుకరించి వారు కూడా సహాయపడుతున్నాడు. లోక సంబంధమైన బిడ్డలు నేను అంగీకరించి సిద్ధపరుస్తున్నామని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి చేయండి, క్లుప్తంగా చేయండి.